చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ మీద కోపం ఉంది. ఎందుకంటే లంచాలు లేని పరిస్థితి అయింది. ఇదివరకు ప్రభుత్వం ఓ రూ. 10,000 పంపించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6,000 పంపిస్తోంది కదా! ఇదే 6,000 ఇదివరకు ప్రభుత్వానికి పంపిస్తే అక్కడి నుంచి ఇక్కడికొచ్చాక అందరికి ఇచ్చామని లెక్క చూపెడతారు. అందులో 20% తినేస్తారు. ఆ తర్వాత గ్రౌండ్‌కొచ్చేటప్పటికి ఆ 2,000 కాస్త రూ. 500కి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్నం అన్నటువంటిది. లబ్ధిదారులు, అందులో నాయకుల వాటా, అధికారుల వాటా ఎవడికాడు తినేవాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా క్యాష్ పడిపోతుంది. ఇది ఆ అక్రమార్కులకి కష్టమా? నష్టమా? కాదా? అట్లాగే ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇబ్బడముబ్బడిగా బిల్లేసి బాధేస్తుండే. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చింది. ఒక్కొక్క పేషెంట్ నుంచి కనీసం 50,000 లక్ష సంపాదించుకోవాలనుకుంటే, లేదు లేదు నువ్వు అసలు ఖర్చు మీద ఓ రూ. 10 మేమిస్తాం అంతవరకే తీసుకుంటే ఆళ్ళకి కడుపు పండుతుందా లేదా? అలాగే విద్యా వ్యవస్థకి సంబంధించి కార్పొరేట్ విద్యా సంస్థలు 1111 ర్యాంకుల పోటీలు పెట్టుకుని దానికోసం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో బతికేస్తుంటాయి. ఇవాళ ఒక్కొక్క కార్పొరేట్ విద్యా సంస్థకి సంబంధించిన వాళ్ళు 500 కోట్ల నుంచి 1,000-1,500 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఏదైతే మధ్య తరగతిలో తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలన్నటువంటి ఆశని సొమ్ము చేసుకుంటూ ఈ ర్యాంకులని చూపించి ఒక్క కాలేజీకి ఒక్క ర్యాంక్ వచ్చిందంటే దాన్ని చూపించి 10,000 అడ్మిషన్స్ వస్తాయి. అట్లాగా ఈవెన్ లీకులైనా ఆ తల్లిదండ్రులకు తప్పే లేదు. తమ బిడ్డలు అట్లా ర్యాంకులు తెచ్చుకుంటారన్నటువంటి ఫీలింగ్ ఉంది. ఇక్కడ లీకులు జరిగినప్పుడు కొట్టాల్సింది లీకు చేసిన వాళ్ళనే ప్రభుత్వాలంటే ప్రభుత్వాలు కొడితే చాలంటూ డైవర్ట్ చేసినటువంటి వేళ ఇప్పుడు ఒక ఆడియో లీక్ అవుతోంది. మోడీని దించి తీరాల్సిందే, విద్యా వ్యవస్థలో మనకి సంపాదించినటువంటి సొమ్ములన్నీ ఇతని వల్ల నష్టపోయాం అన్నటువంటి ఆడియో వైరల్ ఇప్పుడు లీక్ అవుతుంది.